హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లావణ్య ఫుడ్ డైరీస్. ఈరోజు అయితే మనం రవ్వ లడ్లు చేయబోతున్నాము. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చాయి. అసలు అంత చక్కగా రావాలంటే ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ దాకా వీడియో చూడండి. ఫస్ట్ అయితే మనం ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార తీసుకోవాలి. ఫస్ట్ అయితే రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అలా మరి డీప్ ఫ్రై లాగా మొత్తం రెడ్గా లేదంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు కాదు, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ దాన్ని అయితే కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే కిందంతా మాడకుండా చక్కగా అదంతా ఫ్రై అవ్వాలి. అంటే పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేపుకునేటప్పుడు మీ దగ్గరే ఉండి నెయ్యి వేసుకొని మరీ వేపుకోండి. అప్పుడే అది పచ్చివాసన పోయిద్ది. నెక్స్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అయితే దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. మీరు ఏ ప్లేట్లో అయితే మొత్తం కలుపుతారో ఏంటి లడ్డు చుడతారో ఆ ప్లేట్లో వేసుకోండి. నెక్స్ట్ అయితే మళ్ళీ అదే కడాయి పెట్టుకొని దాంట్లో అయితే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే చాలా కొన్ని వేసుకున్నాను. ఎందుకు కొన్ని వేసుకున్నాను అనేది అయితే నేను లాస్ట్లో చెప్తాను. కొంచెం వేసుకోవచ్చు కదా, లేవు అనుకున్నాను. కాదు, ఉన్నాయి. కాకపోతే నేను లాస్ట్లో చెప్తాను అది ఎందుకు వేసుకున్నాను అని. నెక్స్ట్ అయితే అవి మరీ బ్లాక్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవసరం లేదు. చూడ్డానికి కూడా బాగోదు. సరే, ఇంకా కొంచెం ఆ పచ్చి వాసన పోయేంతవరకు అవి కూడా ఫ్రై చేసుకుంటే చాలు. సో నెక్స్ట్ అయితే ఒక ప్లేట్లో రవ్వ తీసుకొని దాంట్లో అయితే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార కదండి, అలా పంచదార వేసుకొని అదంతా చక్కగా కలిసేందుకు పంచదార రవ్వ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. అసలు అదంతా పంచదార కొంచెం సపరేట్గా ఉండకుండా ఆ పంచదార అంతా చక్కగా రవ్వలో అయితే మిక్స్ అయిపోవాలి. అంతవరకు కలుపుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ అయితే ఈలోపు అయితే మీరు ఒక స్పూన్ పంచదారను ఒక స్పూన్ యాలకులు అవి మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసుకొని అవి అయితే దాంట్లో కలుపుకోవాలి. ఫస్టే పంచదార ఆల్రెడీ 1 కప్కి 1 కప్ అన్నారు కదా, కా ఇప్పుడు ఆ ఒక్క స్పూనే వేయండి. ఒక స్పూన్ పంచదార వేసి ఒక స్పూన్ యాలకులు వేసి మిక్సీ పట్టుకుంటే అదంతా పొడిలాగా అయిపోయింది. సపరేట్గా యాలకులు తింటా ఉంటే బాగోదు కదా, అలా కలిసిపోతే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా వస్తుంది, ఆ స్మెల్ కూడా వచ్చింది, చాలా బాగుంటుంది. సో అందుకని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అదేది పంచదారని, రవ్వని, నెక్స్ట్ యాలకుల పొడిని మొత్తం 3 కలుపుకోవాలి. తర్వాత అయితే మీరు పచ్చి పాలు పోయకండి. పచ్చి పాలు పోస్తే అసలు అది లడ్డు చుట్టడానికి రాదు. సో పాలను అయితే కాచి పక్కన పెట్టుకోవాలి. అవి కొంచెం చల్లగా అయిన తర్వాతే వేసుకోవాలండి. వేడి వేడి పాలు వేయకూడదు. మనకి వేడి వేడి పాలు వేసినా కానీ లడ్డు చుట్టడానికి రాదు, విడిపోతూ ఉంటుంది. ముందే పాలన్నీ పోసేయొద్దు. పోసేయకుండా కొంచెం పాలు వేసి అదిగోండి చూపిస్తున్నాను కదా, అట్లా కొంచెం కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెమే కలపాలి. నెక్స్ట్ ఎక్కువ పాలు పోసినా కానీ అదంతా కొంచెం జావగా అయిపోయింది. సో అది లడ్డుకి రాదు. సో ఎక్కువ వేసినా కానీ అలా లడ్డు విడిపోతూ ఉంటుంది. సో పాలు అనేది చాలా అంటే చాలా చూసి చూసి వేసుకోవాలి. ఫస్ట్ టైం మొత్తం వేసుకోబాకండి, కొంచెం వేసుకొని ఆ పాలంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి. అది అలా కలుపుకున్నప్పుడు నెక్స్ట్ మీకు వెయ్యాలి, ఇంకా లడ్డు అవ్వదు ఇంకా అన్నప్పుడు మళ్ళీ కొంచెం పాలు పోసుకోవాలి. అట్లా మీడియంగా చూసుకుంటా పాలైతే వేయండి. పాలైతే వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అయితే మీకేమన్నా స్వీట్ రెసిపీస్ కానీ, రైస్ రెసిపీస్ కానీ, పకోడా రెసిపీస్ కానీ ఏమన్నా కావాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ అయితే ట్రై చేస్తాను. మీరైతే కామెంట్ చేయండి, డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్లోకి అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే అలా కొంచెం రవ్వ పాలు అంతా ఆరిపోయింది కదా, ఇంకా అప్పుడు చేత్తో కలుపుకోవచ్చు. మొత్తం అలా రవ్వ అంతా ఉండలు అవ్వకుండా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా అవ్వాలి అండి, నార్మల్గా ఏముందిలే అనుకోకండి. అలా అనుకుంటే లడ్డు రాదు. చూస్తున్నారు కదా, హ్యాండ్ ఇలా చేస్తుంటే షేప్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, లడ్డు షేప్ అయితే వస్తుంది, రౌండ్గా వస్తుంది. అలా అనుకుంటే నెక్స్ట్ అలా అనుకుని మనమైతే ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఏంటి లడ్డుని ఒక ప్లేట్లో. ఏంది డ్రై ఫ్రూట్స్ వేయలేదు అనుకుంటున్నారా మీరు? లాస్ట్లో చూడండి, అసలు నాకైతే షాక్ అనిపించింది మా అమ్మ చెప్పిన మాటకైతే. ఇలా లడ్డూలు చేసుకున్న తర్వాత అంట మా మమ్మీ వీడియో చూసారంట, ఇలా పైన డ్రై ఫ్రూట్స్ని పెట్టాలి అని. నేనైతే షాక్, అసలు నువ్వు యూట్యూబ్ వంటలు చేస్తున్నావా అని నేనైతే షాక్ అయ్యాను. మీరు కూడా అలానే చేయండి, చాలా బాగుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది. అలా లడ్లన్నీ చేసిన తర్వాత మనం అయితే డ్రై ఫ్రూట్స్ని కూడా ఆ లడ్ల పైన పెట్టేయాలి. డ్రై ఫ్రూట్స్ని పెట్టేసేవరకు నేనైతే ఒక కప్పు తీసుకున్నా కదా, ఒక కప్పుకి అయితే 15 అయితే లడ్లు వచ్చినాయి. చిన్న మీడియం సైజు లడ్లు అయితే 15 వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. అసలు
ట్రై చేసి చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చినాయి. మీరైతే డెఫినెట్గా ట్రై చేసి అసలు ఎలా వచ్చింది ఏంటి అన్నది అయితే కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే ఒక్కొక్క డ్రై ఫ్రూట్ని ఒక్కొక్క లడ్డు మీద అయితే పెట్టండి. అందుకే నేను తక్కువ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అనేది, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఒక్కొక్క లడ్డుకి ఒక్కొక్క డ్రై ఫ్రూట్ పెట్టేసేసి చూడండి. చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.